హరి ఓం నమ శివాయ, హరి ఓం నమ శివాయ, హరి ఓం నమ శివాయ. మాది శ్రీకాళహస్తి అండి. నా పేరు మనోహర్ స్వామి అని పిలుస్తారు. నేను స్వామి శివానంద పరవంశ సిద్ధ ఆయుర్వేదానికి అనుష్క వైద్యానికి సంబంధించిన వాడినండి. పరపరంపరంగా మా తాతలు అందరూ వైద్యులండి. తర్వాత మా నాన్న వాళ్ళ తర్వాత వైద్యం లేకుండా పోతే నేను స్వామి శివానంద ఆశ్రమానికి వెళ్ళి వైద్యం నేర్చుకున్నానండి. గత 30 సంవత్సరాలుగా ఈ వైద్యాన్ని నేను సాగిస్తూ వస్తున్నానండి, వైద్య జీవనాన్ని. ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి విద్య వ్యర్థం కాకూడదు అనేదే నా యొక్క అభిమానం అండి. ప్రతి ఒక్కరికి, భారతీయులకు అందరికీను ఈ యొక్క సనాతన ధర్మ వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనేదే నా యొక్క అభిమానం అండి. ఆ అభిమానం వల్ల ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నేను ఏమీ తీసుకెళ్ళనండి ఈ భూమి మీద నుండి. అందుకోసము నేను ఈ విద్య నలుమూలల ప్రతి ఇంటికి, ప్రతి వంటిల్లికి ఈ భారతదేశంలో అందాలనేదే ఈ వైద్యము సనాతన ధర్మ వైద్యం అని అందించాలనేదే నా యొక్క ధ్యేయం అండి. ఆ ధ్యేయంతో ముందుకు సాగుతున్నానండి. ఇప్పుడు నేను మీకు పీసీఓడీని గురించి అద్భుతమైనటువంటి వైద్యాన్ని మీకు అందిస్తున్నానండి. చూడండి, 3 రోజులు లేక 5 రోజుల్లో మీకు ఎర్ర బట్ట కానీ తెల్ల బట్ట కానీ ఇటువంటి ప్రాబ్లాలు ఉండేవాళ్ళు మీ ఇంట్లోనే మీరు వంటింట్లో చేరే కషాయం వేసుకొని ఈ కషాయంతో మీరు వైద్యం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వైద్యాన్ని ఫాలో అవ్వండి. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరూ, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఇబ్బంది వచ్చిన వాళ్ళంతా కూడా ఈ కషాయాన్ని వాడుకోవచ్చండి. ఈ కషాయం ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పబోయే కషాయము 250 గ్రాములు మర్రి ఊళ్ళు అండి. మర్రి ఊళ్ళు, ఈ మర్రి ఊళ్ళు 250 గ్రాములు తీసుకొని ఒక 1.5 లీటర్ వాటర్ పోయాలండి. సన్నగా చితకొట్టుకొని ఈ చితకొట్టినటువంటి దాంట్లో ఈ 1.5 లీటర్ నీళ్ళలో వేసి కషాయం చేసుకోవాలండి. కషాయం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకునేసి ఎండి గజ్జూరం వచ్చేసి బెల్లంలో కలిపినటువంటి ఎండు గజ్జూరం పనికిరాదండి. ప్యూర్గా ఉన్నటువంటి ఏది కలపకుండా, బెల్లం కానీ చక్కెర కానీ పాకంలో కలుపుకుంటా న్యాచురల్గా వచ్చేటువంటి గజ్జూరాన్ని తీసుకోవాలండి. తిరిగి మనకి 1/2 లీటర్ వాటర్ వస్తుందండి. మరగ్గాసినాక 2 భాగాలు ఇమికిపోవాలండి. వాటర్ ఇమికిపోయిన తర్వాత ఆ అర్ధ భాగం మాత్రమే మనకు మిగులుతుందండి. ఆ 3వ భాగంలో వచ్చి 1/2 లీటర్ వాటర్ ఉంటుంది. ఈ వాటర్ని తీసుకొని వడకట్టుకొని చక్కటిగా దీని ఏం చేయాలంటే పక్కన పెట్టుకోవాలండి. 50 గ్రాములు గజ్జూరపు పండు అండి, గజ్జూరం, ఎండు గజ్జూరాలు. ఒక మారేడి పండులో నుంచి గూజు తీసుకోవాలి. ఈ 3 మిక్స్ చేసి దూసు చేసుకోవాలండి. దూసు చేసుకొనేసి ఈ దూసుని 3 భాగాలు చేయండి అండి. 3 భాగాలు చేసి ఉదయం ఒక భాగము, సాయంకాలం ఒక భాగము, మళ్ళీ మర్రోజు ఉదయాన్ని ఒక భాగం, ఇట్లా 3 రోజులు తాగితే చాలండి. 3 రోజులు చేసుకొని మీకు పీసీఓడి ప్రాబ్లం ఉన్నటువంటి విషయం ఏమంటే, ఈ రోగం అడ్రస్ లేకుండా కనుమరుగైపోతుందండి. దీనికి నిలవలేదంటే క్యాన్సర్ అని మీరు అనుమానం చేసుకోవాలండి. నేను అనేక వ్యాధులకి మందులు ఇస్తూ ఉంటానండి. ఇప్పుడే కొన్ని చెప్పడానికి కూడా, బయట తన వంటింట్లో తను చేసుకోవడానికి కూడా కొన్ని వైద్యాల్ని బయట అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ అందిస్తున్నాను. అదేవిధంగా మీకు దొరకనటువంటి వస్తువులు ఉన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. నేను దానికి ఎప్పుడు మీరు సంప్రదించినా నేను ఇవ్వడానికి రెడీగా ఉంటానండి. నా దగ్గర ఉన్నటువంటి వైద్యాలు చెప్తాను మీకు. నేను ఓన్లీ సయాటిక్ మీద ఇస్తానండి. సయాటిక్ మీద అద్భుతమైనటువంటి వైద్యం ఉందండి. ఎన్నుముక్క, నువ్వు హాస్పిటల్లో ఎక్కడ బాగలేదనేసి అన్నా కూడా నా దగ్గరికి వస్తే నేను బాగా చేస్తాను. నా వైద్యం ఏంటంటే, సయాటిక్ మీద మాకు మర్మకళ తెలుసండి. మర్మకళ ద్వారా పంచకర్మ మర్మకళ చేసి దానికి ఒక మెడిసిన్ ఉంటుందండి. ఆ మెడిసిన్ ఇచ్చి అద్భుతమైనటువంటి రిజల్ట్ని నేను 35 సంవత్సరాలుగా ఈ రిజల్ట్ని పొందుతూనే వస్తున్నానండి. నేను చేసే వైద్యాలు కూడా నా దగ్గర నాకు చాలా క్యాంపులు ఉన్నాయండి. విశాఖపట్నము, మళ్ళీ వస్తే మనకి పశ్చిమ గోదావరిలో వేలూరు, తర్వాత వస్తే హైదరాబాదు. ఇక్కడ 18 సంవత్సరాలుగా హైదరాబాద్లో వైద్యం చేస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి మిర్యాలగూడలో ఉంటుంది మా హాస్పిటల్. అద్భుతంగా వైద్యం చేస్తానండి. అదేవిధంగా క్యాన్సర్ కూడా ఇస్తానండి. క్యాన్సర్ ఎలా ఇస్తానంటే, నేను నా దగ్గర ఉంచుకుంటానండి. 7 రోజులు పేషెంట్ ఉంచుకొని మెడిసిన్ ఇస్తానండి. ఈ క్యాన్సరు ఏ స్థితిలో ఉంటే ఇస్తాననేది కూడా మీకు వివరిస్తానండి. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ఈ వీడియోని. ఫస్ట్ ఏమరా అంటే,
క్యాన్సర్ అనేది పెద్ద పేక్ కానీ లంగ్స్ అంటే ఊపిరితిత్తులు, ఈ ఊపిరితిత్తుల్లో కానీ ఈ పెద్ద పేగు మనకి జీర్ణమయ్యేటువంటి స్థలంలో ఉన్న వాళ్ళకి మాత్రం మెడిసిన్ ఈయనండి నేను. ఓన్లీ ఆ 2 స్థానాల్లో లేకుండా ఉంటే వాళ్ళకి ఇంకా ఈ ప్రపంచంలో వాళ్ళకి భగవంతుడు తీసుకోవాల్సిందే కానీ రోగంతో చచ్చిపోరండి. అలాంటి మెడిసిన్ నా దగ్గర ఉందండి క్యాన్సర్కి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ సూర్యాపేటలో కూడా సుమారు ఒక 20 కేసులు చేశానండి. 20 కేసుల్లో నాకు ఎట్టింటి రిమార్క్ రాలేదండి. ఎక్స్గా పనిచేస్తుంది, అద్భుతమైన ఎట్టింటి ఔషధం అండి. నేను గత 30 సంవత్సరాలకు ఇస్తున్నాను. అంటే నా వైద్యాన్ని నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, వాళ్ళు వాడిన వాళ్ళే మీడియాలో చెప్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ మనం వాళ్ళ దరిదాపుల్లో మనకి దగ్గర ఉండరు కాబట్టి మనం చెప్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మా దగ్గర ఉన్నటువంటి ఔషధాన్ని మీరు పొందొచ్చండి. అద్భుతమైనటువంటి ఔషధం ఉంటుందండి. ఇట్లు మనకి పచ్చివాతం వస్తే కూడా పచ్చివాతం వచ్చినటువంటి తక్షణము నా దగ్గరికి వస్తే 24 అవర్స్లో మళ్ళీ మనిషిని నడిపించి పంపించేస్తానండి. అదేవిధంగా 3 రోజులు తాడితే మాత్రము 6 మాసాలు పడుతుందండి ఆ పేషెంట్ పైకి లేపాలంటే. దానికి కూడా మా దగ్గర అద్భుతమైనటువంటి వైద్యం ఉంటుందండి. అట్లా ఇది కావాల్సినటువంటి ఇంకా మరి వస్తే మనకి భగంధ్రములు అని వస్తాయండి. భగంధ్రములు అంటే లూటీలు అండి, లూటీలు అంటారు, భగంధ్రములు అంటారు. ఇది 3 నెలల తర్వాత ముదిరిందంటే క్యాన్సర్ కిందకు వస్తుందండి. ఈ లూటీలకు కూడా మా దగ్గర కనీసం ఒక నెల నుంచి 40 రోజుల్లో బాగా అయిపోతుందండి. అటువంటి అద్భుతమైనటువంటి వైద్యం ఉంటుందండి మా దగ్గర. కావాలంటే మీరు వచ్చి పొందొచ్చు ఆ ఔషధాన్ని. అదేవిధంగా వచ్చేసి ఇంకా చైలు కానీ ఇరిగినా కానీ ఫ్రాక్చర్ అయినా కానీ మా దగ్గరకు వస్తే ఒకే కట్టు వేస్తామండి. ఒక కట్టు, 2వ కట్టుకి నువ్వు ట్రాక్టర్ తోలొచ్చు, బైక్ తోలొచ్చు, అన్నీ తోలుకోవచ్చు అండి. అంత అద్భుతంగా కట్టేయడంలో కూడా అంత నిఫండంగా ఉంటుందండి మా దగ్గర. ఇట్లు మీరు అందరూ ఈ ఒక వైద్యాన్ని ఉపయోగించుకోగలరని నా యొక్క ధన్యవాదాలండి.